నగరకల్ 12వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్న బాణంత వెంకన్న గారు మరి ప్రచారము మరి చేసుకొని లంచ్ సమయంలో వారి యొక్క ఫంక్షన్ హాల్లో మరి ఈరోజు ఉన్నారు. అలాగనే ఇన్ఛార్జీలు కూడా వాళ్ళిద్దరు ఉన్నారు. వారి యొక్క మరి ఎంతమందిని కలిశారు, వారి యొక్క ప్రచారం ఎలా ఉంది, మరికొద్ది క్షణాల్లో ముగుస్తున్న సందర్భంగా ఓటర్ల మహాశైల యొక్క దిశ ఎలా ఉందో వారిని తెలుసుకుందాం. వెంకన్న గారు ఎలా ఉంది ప్రచారం? బాగుంది. ఎంతమందిని కలిశారు ఇప్పటిదాకా? ఒక 200 మంది దాకా కలిసి ఏమంటారు? చేస్తామంటారు. కేసీఆర్ పరిపాలన బాగుంది. ముసలోళ్ళకు కూడా పింఛన్ పెట్టించినాం, ఆయనకే ఓటేస్తాం కారు గుర్తుకని అంటున్నాం. వాళ్ళ సమస్యలు ఏమైనా చెప్పుకుర్రా? వాళ్ళ సమస్యలు కొంతమంది పింఛన్ పెట్టియాలి, కొంతమంది పింఛన్ పెట్టియాలి. కొన్ని గల్లీలో కొద్దిగా ఒక్కొక్క రెండు గల్లీలో కొన్ని ఒక సీసీ రోడ్డు కొద్దిగా ఆగినాయి, అవి పెట్టియాలి. వాటర్ ప్లాంట్ పెట్టియాలని అడుగుతుర్రు యాదవ సంఘం. మీ ఎమ్మెల్యే బాగానే చేసినని చెప్తుండ్రా? బాగానే చేసింది. కేసీఆర్ పథకాలు అన్నీ బాగున్నాయి అంటారు. ఏం పథకాలు అంటారు? కేసీఆర్ పథకం కొన్ని సీసీ రోడ్లు కానీ ప్రజల పింఛన్ కానీ అన్నీ చాలా బాగా అభివృద్ధి చేసిండని మాట్లాడు. నువ్వు వస్తే ఏం చేస్తావు? ఇక నేను 12వ వార్డు నిలబడ్డాను, నువ్వు కూడా చేస్తే మేము ఓటేస్తాం అని జనాలు కూడా బజార్లో చాలా వరకు చెప్పుకుంటూ వస్తుంది. సో ఓకే, చెప్పండి సార్, మీరు మరి ఇన్ఛార్జ్గా ఉన్నారు కనుక ఎలా అనిపిస్తుంది, ప్రచారం ఎలా చేస్తారు? వెంకన్న గారు మరి ప్రజలకు ఏం చెప్తారు మా టీవీ తరఫున? కేసీఆర్ మనకు కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు అందరికి అందేలా నేను 12వ వార్డుకు పింఛన్ రాని వాళ్ళకు అందరికీ అవకాశం కల్పిస్తా. అదే దృష్టికి మన చిరుమర్తి లింగయ్య దృష్టికి తీసుకెళ్తా, నా సహాయం వరకు నేను తీసుకెళ్తా చేస్తానని మనవి చేసుకుంటాను. థ్యాంక్ యూ అండి. మరి 12వ వార్డు నుంచి కౌన్సిలర్గా టీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తున్న బాణంత వెంకన్న గారు మరి చెప్తూ ఖచ్చితంగా కూడా కేసీఆర్ పెట్టినటువంటి పథకాలన్నింటి కూడా ఇంటింటికి తీసుకెళ్తాను, అరువులందరూ కూడా ఇప్పిస్తాను, సీసీ రోడ్లు మరి అలా చూసినట్టయితే మంచినీటి సౌకర్యం ఎమ్మెల్యే గారి సహకారంతో నన్ను గెలిపిస్తే 30వ తారీఖు నాడు కనుక కారు గుర్తు మీద ఓటేస్తే ఇవన్నీ చేస్తానని తెలియజేశారు. అలాగే ఇన్ఛార్జ్ కూడా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బాగా స్పందన ఉంది. 800 ఓట్లు అంటే ఉన్నటువంటి 1000 ఓట్లో 800 ఓట్లు వన్ సైడ్గానే వేస్తున్నారు. సందర్భంగా మొదటి రోజు వెంకన్న అంటే తెలియని సందర్భంలో ఈరోజు వెంకన్న అంటే తెలియలేని వారు లేరు అన్నట్టు కూడా చెప్పుకొచ్చారు. చూసిన విత్ కెమెరామెన్ మహేష్తో మీ సురేష్ దండు నగరకల్. ఈ 12వ వార్డు ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి గత వారం రోజుల నుంచి వార్డులలోకి వెళ్తే ప్రజల నుంచి అనూహ్య స్పందన ఉంది. కేసీఆర్ గారి పథకాలకు ఆకర్షితులై తెలంగాణ రాష్ట్ర సమితికే మా ఓటు అని ప్రజలు ముక్తకంఠంతో చెప్తారు. ప్రధానంగా ఈ 12వ వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, అక్కడక్కడ కొద్దిగా మురికి నీటి సమస్య కొన్ని ఉన్నాయి. అవి మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. పబ్లిక్ మాత్రం ఏకకంఠంతో చెప్తారు 12వ వార్డు బాణంత వెంకన్నే మా అభ్యర్థి అని నినదిస్తారు. కేసీఆర్ గారు ఏవైతే ప్రవేశపెట్టారో సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, పింఛన్స్ కానీ, నిన్న మొన్న కరోనా వైరస్ వల్ల ఇంట్లో కూర్చొని ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ టీచర్లకు కూడా అకౌంట్లో 2000 రూపాయలు వేయడం జరుగుతుంది, 25 కిలోలు ఇప్పేయడం జరుగుతుంది. ఇవన్నీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. ప్రజలు కూడా సానుకూలంగా స్పందిస్తారు. వాళ్ళ సమస్యలు కూడా తీర్చడానికి అధికార పార్టీకి ఓటేస్తేనే మాకు విలువ దక్కుతుందని చెప్పి బాణంత వెంకన్నని అత్యధిక మేరతో గెలిపిస్తామని మాకు ముక్తకంఠంతో చెప్పడం జరిగింది. చెప్పండి సార్, ఎలా ఉంది? మీరు మీ యొక్క తిరుగుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఇక్కడ చూస్తే ఎమ్మెల్యే గారు బాగా పనులు చేస్తుండు. ఎమ్మెల్యే గారి యొక్క స్పందన బాగుందని చెప్పి గడప గడప తిరుగుతాడు. ఏదున్నా నా సమస్య అనుకొని ఆయన చేస్తున్న ఉద్దేశంతో వెంకన్న ఫస్ట్ ఇడ్డుబండి వెంకన్న అంటే ఎవరికి తెలియదు ఆ వార్డులో. అయినా సరే లాస్ట్కి వస్తారకి ఆ కారు గుర్తు మీద ఎమ్మెల్యే గారు చేసిన పనుల మీద వెంకన్న అంటే ఇప్పుడు అందరు నోటెడ్ అయిపోయింది. దాదాపుగానే 800 ఓట్లు ఆడ ఉన్నాయి, 1000 ఓట్లు దాంట్లో ఒక 800 ఓట్లు దాకా ఆయనకు అవుట్ రైట్గా వన్ సైడ్గా పడుతున్నాయి. ఎందుకంటే అక్కడ చేసినటువంటి కార్యక్రమాలు ప్రతి వార్డులో చూస్తే ఒక్కరిద్దరు తప్ప కరెంటు పోలు ఒక్కడ సమస్య చెప్పారు, ఒక్కడ సీసీ సమస్య చెప్పారు. కానీ కతిమే సీసీలు, డ్రైనేజీలు మొత్తం పూర్తిగానే కళ్యాణ లక్ష్మి అవుతుంది, వితంతువులు అవుతుంది, పింఛన్లు అవుతుంది, వృద్ధాప్యం అవుతుంది, వికలాంగులకు అయితే ప్రతి ఒక్కరికి పింఛన్లు వచ్చినాయి. అరువులు అనే వాళ్ళు కొంతమంది తక్కువ, వాళ్ళకు కూడా వెంకన్న గారు గెలవగానే ప్రతి ఒక్క కుటుంబానికి కూడా పెడతా అని చెప్పి హామీలు ఇచ్చారు. కాబట్టి హామీల మీద అత్యధిక మేరతో గెలుస్తారని మా యొక్క పూర్తి నమ్మకం ఉంది.